హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ నవనీత్ బ్లాగ్స్. ఈరోజు అయితే జీలకర్ర వాము రసం ఎలా చేయాలో చూపించేస్తున్నాను. దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటంటే, ముందుగా 2 టేబుల్ స్పూన్లు జీలకర్ర అండ్ అలాగే మిరియాలు, వెల్లుల్లి, వాము 1 టేబుల్ స్పూన్, టమోటా అండ్ అలాగే కొత్తిమీర, నానబెట్టి తీసుకున్న చింతపండు. ఈ జీలకర్ర వాము రసం అయితే పిల్లలకి చాలా మంచిదండి. మా జున్నుగాడి కోసం చేస్తున్నాను. ముందుగా అయితే మిక్సీ గ్రైండర్ తీసుకొని అందులో జీలకర్ర, వాము, కొత్తిమీర, టమోటా ఇవన్నీ యాడ్ చేసేసుకొని మిక్సీ పట్టేసుకోవాలండి. ఇలా ఫైన్ పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి. ఇది చాలా డైజెషన్కి చాలా బాగా పనిచేస్తుంది పిల్లలకి. సో ఇప్పుడు మళ్ళీ దీనికి పోపు పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసి అందులో కొద్దిగా మా చిన్నోడి కోసం కాబట్టి నేను నెయ్యి యాడ్ చేస్తున్నాను. 1 టేబుల్ స్పూన్ నెయ్యి, ఆవాలు యాడ్ చేసుకొని మనం ముందుగా చేసి పెట్టుకున్న ఈ పేస్ట్ని కూడా అందులో వేసి కొద్దిసేపు ఇలా వేపుకోవాలి. ఇలా వేపుకున్న తర్వాత ముందుగా మనం తీసుకున్న చింతపండు మొత్తం రసాన్ని అందులో పీసి చింతపండు రసం మొత్తం తీసుకొని ఇలా కొద్దిగా కలుపుకోవాలి. దాంట్లో కొంచెం పసుపు, ఉప్పు, మిరియాల పొడి వేసుకున్నాను. మీకు కావాలంటే ఒక ఎండుమిరపకాయ కూడా వేసుకోవచ్చు. మా చిన్నోడు కారం ఎక్కువ తినడు కాబట్టి నేను ఓన్లీ ఇందులో పెప్పర్ పౌడర్ ఒకటే యాడ్ చేసుకున్నాను. ఈ విధంగా చూపిస్తున్నట్టు కొంచెం వాటర్ యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. ఇది బాగా ఉడకనివ్వాలండి. ఇలా బాగా ఉడికిందంటే ఇందులో ఉన్న ఫ్లేవర్ అంతా తీసుకొని చాలా బాగా వస్తుంది. ఇది పిల్లలకి పెడితే చాలా మంచిది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.